చాలా రోజులయిపోయిందండి. మెషిన్ గురించి చూపించమని చాలామంది అడుగుతున్నారు. నాకసలు కుదరట్లేదు. ఇదిగోండి ఇది ఉషా జెనోమ్ మ్యాజిక్ మెషిన్ అనమాట. అంటే నార్మల్‌గా మీరు ఉషా జెనోమ్‌లో చాలా చూసుంటారు. ఇది మ్యాజిక్ మెషిన్. మ్యాజిక్ మెషిన్ అని ఎందుకన్నానో చెప్తాను. ఇందులో 30 మనకి స్టిచెస్ ఉంటాయన్నమాట. మనం ఏదైనా ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు దీంతో. ఇది బాపిన్ పెట్టుకునేది మీరు ఉషా జెనోమ్‌లో చాలా వీడియోస్‌లో మీరు కింద పెట్టడం చూసుంటారు. ఇది స్ట్రెయిట్‌గా పైనే ఇచ్చేస్తాడనమాట. ఇదంతా నార్మల్‌గానే ఉంటది. ఇదిగోండి సూదిలో దారం ఎక్కించుకోవడానికి కూడా మనకి జస్ట్ అలా లాగి పెట్టేస్తే అదే తీసేసుకుంటది. 1లో పెట్టుకొని స్టిచ్ చేస్తే నార్మల్ మనం ఏదైనా కుట్టుకోవడానికి యూజ్ అవుతుందనమాట. నార్మల్ స్టిచ్ ఇది. ఇంకా సెకండ్ నుంచి అన్నీ మారిపోతూ ఉంటాయి. నేను 7లో పెట్టి చూపిస్తున్నాను. ఇది జిగ్‌జాగ్. మనం శారీస్ గానీ ఏదైనా జిగ్‌జాగ్ చేసుకోవచ్చు. 9లో పెడితే చూడండి ఇంకొక టైప్ ఆఫ్ స్టిచ్ వస్తది. ఇవన్నీ ఎంబ్రాయిడరీకి సంబంధించినవే. అండ్ 22లో వచ్చేసి మీకు ఇదొక రకమైన ఎంబ్రాయిడరీ వస్తుంది. 29లో ఇలా 30 రకాల ఎంబ్రాయిడరీస్ మనం చేసుకోవచ్చండి. ఇది మ్యాజిక్ మెషిన్ ఎందుకు అనంటే దీన్ని కాలుతో నొక్కాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ మెషిన్స్‌లో గూడా మీకు కాలికి, ఫుట్‌కి వేరేది ఇస్తాడనమాట. దాన్ని ప్రెస్ చేసుకుంటా ఉంటే రన్ అవుతది. ఇది అలా కూడా అవసరం లేదు. అది గూడా ఇచ్చారు. ఇది కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. జస్ట్ ఫుట్‌తో అలా అంటూ వదిలితే రన్ అవుతుంది. ఇప్పుడు అది గూడా అవసరం లేకుండా ఇదిగోండి స్టార్ట్ నొక్కేసాను, వదిలేసాను. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతది. మనకి స్ట్రెయిట్‌గా రావడానికి పట్టుకుంటే సరిపోతది. స్ట్రెయిట్‌గానే వస్తది మనం పట్టుకోకపోయినా గూడా. ఏంటంటే మనకి ఎలా కావాలి ఆ షేప్ తిరగడం గానీ, స్ట్రెయిట్ కావాలంటే అది దానికోసం మాత్రమే మనం చేత్తో పట్టుకుంటాం. వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. సర్జరీ అయిన తర్వాత నాకంత ఇంట్రెస్ట్ ఉండట్లేదండి. నిజంగా ఉపయోగించుకునే వాళ్ళకైతే ఈ మెషిన్ చాలా చాలా బాగా ఉపయోగపడతది. ఫ్యూచర్‌లో చూడాలి మరింక.